బీఆర్ఎస్ నాయకుల విలేకరుల సమావేశంలో రామారెడ్డి మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిగెల శ్రీనివాస్ తో కలిసి మాట్లాడడం జరిగింది. ఉప ముఖ్యమంత్రికి దగ్గర అని చెప్తున్నారు. వారికి ఆర్థిక శాఖ నుంచి నిధులు ఇప్పించి బ్రిడ్జి వెంటనే కంప్లీట్ చేయాలి. లేని ఏడల ఆర్ఎన్బి ఆఫీస్ ముట్టడిస్తాం. బ్రిడ్జి దగ్గర కూడా వంట వార్పు చేస్తాం. ఎమ్మెల్యే గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రభుత్వం వచ్చి నుంచి ఏ పని చేయలేదు. ఒక 2-3 బోర్లు అక్కడక్కడ ఎన్ఆర్ఈఎస్ సీసీ రోడ్లు తప్ప గత సురేందర్ అన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలనే మీరు వర్కులు చేసుకుంటా మేము తెచ్చినామని చెప్తున్నాం. ఛాలెంజ్ చేస్తున్నాం. అప్పటి పనులు కాకుండా ఇప్పటి పనులు చేసింది ఏదైనా ఉంటే మాకు చూపించాలని మేము రామారెడ్డి మండల శాఖ నుంచి మేము ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతున్నాం. కాబట్టి ఇప్పుడైనా తొందర స్పందించి శ్రీరామనవమి నాడు మీరు మాట ఇచ్చిరు, మంచి రోజు నాడు 15 రోజులల్లా బ్రిడ్జి కంప్లీట్ చేస్తా అని చెప్పారు. ఇప్పటికి నెల అయిపోతుంది. మళ్ళా ఇప్పుడు వర్షాకాలం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 3,8,00,000తోటి బ్రిడ్జి పనులను ప్రారంభించడం జరిగింది. అయితే అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యంతరంలోనే ఆగిపోవడం జరిగింది. రామారెడ్డి మండల కేంద్రంకు నుండి జిల్లా కేంద్రంకు వెళ్లడానికి చుట్టుపక్కల నుండి చాలా గ్రామాలు ఈ రామారెడ్డి నుండే వెళ్లడం జరుగుతుంది. ఆ వర్షాకాలం వస్తున్నందున దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు కోరుకునేది ఏంటంటే అది వర్షాకాలం లోపట్నే బ్రిడ్జి పనులను కంప్లీట్ చేసి ఆధీనంలో తేవాలని చెప్పేసి కోరుతున్నాను. గతంలో ఎమ్మెల్యే గారు మదన్ మోహన్ రావు గారు చాలాసార్లు చెప్పారు, నేను రామారెడ్డిలోనే పెరిగినా, మా నాన్న రామారెడ్డిలోనే టీచర్గా పనిచేసిండు, నేను ఈ గుడిలో ఆడుకున్నా, ఆ గుడిలో ఆడుకున్నా, ఇక్కడ ఈ గ్రౌండ్లోనే ఆడుకున్నా అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి రామారెడ్డి మీద అంత ప్రేమ ఉంటే మీరు ఇక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే అతిపెద్ద దేవాలయం కాలభైరవ స్వామి దేవాలయం కూడా మనకు ఉన్నది. ఇసలపల్లి రామారెడ్డి గ్రామాల మధ్య వెలిసిన కాలభైరవ స్వామి పుణ్యక్షేత్రం ఉన్నది. ఇక్కడికి వేలాది మంది మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు నిత్యం వస్తూ పోతుంటారు. దానిని దృష్టిలో పెట్టుకోనన్న ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా వెంటనే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి కాంట్రాక్ట్ తోట అధికారులతో పనులను పూర్తి స్థాయిలో చేయించి ఈ వర్షాకాలం సీజన్ లోపట్ను రైతులకు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బందులు లేకుండా దాన్ని కంప్లీట్ చేసి మనకు క్లియరెన్స్ చేయాలని చెప్పేసి ఈ కోరడం జరుగుతుంది. ప్రభుత్వము ఎన్నో రకాల కమిటీలను కూడా వేస్తున్నారు. ఇందిరమ్మ కమిటీ అని చెప్పేసి ఇంకా ఏ కమిటీ అని చెప్పేసి చెప్తుండ్రు. దానికి ఒక కాంగ్రెస్ నాయకులకు నేను కోరుకుంటున్నా, మండల నాయకులకైనా సరే ఖచ్చితంగా ఒక కమిటీ అయినా మీరన్నా ఒక కమిటీ అయినా వేసుకొని దాన్ని సాధారణ కమిటీ చేస్తారా, ఏ కమిటీ అయినా వేస్తారా, సాధారణ కమిటీ అని చేసి మీ నాయకులు దాన్ని సాధించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.